ఈ యొక్క పవర్ను బంద్ చేస్తా నా ప్రార్థనతో అంటాడు. ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే పవర్ ఉందా, అగ్ని మన కరెంటు వస్తుందా, దాన్ని బంద్ చేస్తా నా ప్రార్థనతో ఛాలెంజ్ అన్నాడు. చేయలేకపోయాడు ప్రార్థన చేసి. ఆయనకు అంత విశ్వాసం ఉంది దేవుని యెడల. కరెంటుతో ఛాలెంజ్ పెట్టుకున్నాడు, ఓడిపోయాడు. ఆసాం దగ్గర, ఆ గ్రామ పెద్దవాని దగ్గర సిగ్గైపోయింది. అది బుర్ర ఉండాలి, కాస్త ఆలోచన ఉండాలి. ఆలోచన చక్కగా ఉంటే అన్నీ సక్రమంగానే జరుగుతాయి. ఆలోచన సరిగ్గా లేదనుకో, తెలివి లేకుండా ప్రవర్తిస్తే ప్రాణాలను తొందరగా పోగొట్టుకుంటారు. సరేనా? అప్పుడు ప్రభు ఆపు చేయడు. ఎందుకనంటే నీకు బుర్ర ఇచ్చాడు కనుక, మైండ్ ఆలోచన ఇచ్చాడు. దేవునికి స్తోత్రములు. ఒకే వాక్యం చదువుకుందాం. మత్తయి బ్రదర్ ఒక ప్రశ్న సంధించాడు, సాక్ష్యం చెప్తూ దానికి ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నా అందరికీ. ప్రభు రాకడ వెంటనే రాదు అని అన్నాడు కదా, దానికి ఆన్సర్ ఏంటంటే వస్తుంది. అక్కడ రాసి ఉంది ఏంటంటే మత్తయి శుభవార్త 24, బహుశా అది 14వ వచనం అనుకుంటా. చూడండి, అక్కడ సకల జనులకు సువార్త ప్రకటించబడును, సకల జనులకు సువార్త ప్రకటించబడును, అప్పుడు అంతమవుతుందని రాసి ఉంటుంది. సాక్షార్థమై ప్రకటించబడును, తర్వాత అంతం వచ్చునని ఉంటుంది. చూడండి, అక్కడ రాకడను గురించిన శబ్దం లేదు. అక్కడ ఆయన చెప్పిన ఆ మాట సందర్భంలో రాకడను గురించిన సందర్భం లేదు. ఏముంది మరి ఆ అధ్యాయము 1వ వచనం నుంచి 30వ వచనం దాటే వరకు ఏముందంటే రాకడ సూచనల గురించి రాసి ఉన్నాయి. ఇవి జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. రాకడ కూడా రాదు, ఇవన్నీ జరుగుతాయి కానీ రాకడ వెంటనే రాదు. ఇవి నా రాకడాకి ముందు జరిగే సూచనలు అన్నాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ వాక్యంలో రాకడ వేరు, అంతం వేరు. రాకడ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే 1000 సంవత్సరాల రాజ్యపాలన జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంతం కనుక అయిపోయిందనుకో, ఇక ఆ తర్వాత సత్యయుగం ఉంటుందని నా భావన. వేరే పాస్టర్ల భావన ఏముందో నాకు తెలియదు. సత్యయుగం అంటే దేవదూతల కాలంలో, బహుశా మన హిందూ భాషలో దేవదూతల కాలం అని అంటే దేవతల కాలం అని అర్థం. హిందువుల గ్రంథాల్లో చూస్తే దేవదూతలు అనే పదానికి బదులు ఆ హిందువుల గ్రంథాల్లో దేవతలు అని రాసి ఉంటుంది. ఆ దేవతల కాలం అనేది మరలా ప్రారంభం అవుతుంది. దేవతల కాలంలో సత్యము ఏలుబడి ఉంటుంది, సత్యమే పరిపాలన చేస్తుంది. కానీ ఇంకా అబద్ధం అనేది దానిలో లేదు. అంతా వెలుగుమయమే, రాత్రి లేదు, అంతా పగలే ఉంటుంది. గనుక రాకడికిని అంతానికిని కొంత గ్యాప్ ఉంది. ఎంతంటే రాకడ రాగానే 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందని మన ప్రకటన గ్రంథంలో రాయబడింది. పరలోకం నుంచి ఒక పట్టణం దిగి వస్తుంది, నూతన యెరూషలేము అనే పట్టణం. దానిలో నివాసాలు ఉన్నాయి. ప్రభు సింహాసనం దానిలో ఉంటుంది. ఆ సింహాసనం నుంచి నది పారుతుంది. నదికి ఇరువైపులా జీవవృక్షపు చెట్టు ఉంటుంది. ఆ చెట్టు యొక్క ఆకు రోగులను స్వస్థపరుచునని కూడా రాసింది. అంటే 1000 రాజ్యంలో రోగులను స్వస్థపరచడానికి ఆకులున్నాయి అన్నట్టు, ఆకులను వినియోగిస్తారు. మరి మెడికల్ ఉండవా అంటే అంత గందరగోళం జరగబోతుంది ప్రపంచం అంతా. మొత్తం ఇప్పుడున్న ఫ్యాక్టరీలు
ఇప్పుడున్న డెవలప్మెంట్ అంతా మొత్తము బూడిదైపోతుంది. ఆకులను వినియోగించేటప్పుడు ఈ ట్యాబ్లెట్లు ఉండవు. అక్కడ రాసి ఉంది 1000 రాజ్యంలో రోగులు ఉంటారా అని అంటే ఆకులు స్వస్థపరుస్తాయి కనుక ఆ రోగులు ఉండవలసి ఉంటుంది. అది అన్నట్టు ఎవరు ఉంటారు రోగులు అనేది నన్ను ప్రశ్న అడిగితే నేనేం చెప్పాలి, రోగులు ఉంటారంటే కదా. అయితే దేవునికి స్తోత్రములు. ఇదండి రాకడ వస్తుంది, దానికి సూచనలన్నీ జరిగిపోయినాయి, ఇంక లేవు. 199లో 1% ఉంటుంది లాస్ట్ 100వది. ఆ 100 అనే సంఖ్య ఉంది చూడండి, చివరి సంఖ్య 99 కాకుండా ఒక్క సంఖ్య పరిమాణం ఎంతో అంత మాత్రమే ఉన్నాయి ప్రవచనాలు జరగవలసినవి రాకడ గురించి. అంటే మొత్తం అయిపోయినాయి అన్నట్టు. అయితే ఏం చేయాలి, మనం సిద్ధపడాలన్నట్టు. దానికి ముంగుర్తుగా 666 అనే నెంబర్ రాబోతుంది, వచ్చేసింది. అమలు కావాలి, అది ప్రపంచం అంతా అమలు అవ్వాలి. అమలు అవ్వాలంటే క్రీస్తు విరోధ రాజ్యము ప్రారంభమవుతుంది, దయ్యపు పరిపాలన ప్రారంభమవుతుంది. ఆ దయ్యపు పరిపాలన ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ అవుతుందో భూమి మీద, ఆయన మధ్యాకాశంలో ఉన్నట్లే. అది సంగతి. ఈ దయ్యం పరిపాలన నీకు గుర్తు. మన భూమి అంతటా ఒక వ్యక్తి పాలన ఉంటుంది, వాని పాలన అంతా దయ్యానికి సంబంధించింది. ఇక్కడ పాలన ప్రారంభమైందంటే మధ్యాకాశంలో ప్రభు ఉన్నాడు అని గ్రహిస్తాం. కనుక 666 అని ఒక ముద్ర త్వరలో అమలు అవ్వబోతుంది. వచ్చింది కానీ అది త్వరలో అమలు అవ్వబోతుంది. అన్ని వస్తువుల మీద ఉంది అది, కానీ మనుషుడి మీద లేదు. ఇప్పుడు ఈ వస్తువులన్నీ నాయే అంటున్నాడు సాతానుడు. అయితే ఈ మనుషులు కూడా నావారే అంటానికి నొసటి యందను చేతి మీద ముద్ర పడుతుంది. అప్పుడు ఎదిరించి తప్పించుకుంటే ఆహారం దొరకదు, బ్రతకటం కష్టం. ఆ ముద్ర వేయించుకుంటే సాతాను ముద్ర, నువ్వు సాతానుకు సంబంధించిన వ్యక్తి అవుతావు. పరిశుద్ధాత్మకు సంబంధించిన వ్యక్తి ఆ ముద్ర వేయించుకోరు. ఇదండి, అక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు. అయితే దీనికి రాకడ వేరు, అంతం వేరు. అంతం అనేది బైబిల్లో ఎలా ఇవ్వబడుతుందంటే, నిప్పులతో భూమి అంతటిని కాలబెట్టడం అవుతుంది, అది అంతం. ఇక ఈ భూమి ఉండదు, ఇప్పుడు కనపడే భూమి అనేది నీకు కనపడదు. అగ్నితో కాలిపోయిన తర్వాత ఈ భూమి ఎందుకు ఉంటుంది? క్రొత్త భూమి వస్తుంది, క్రొత్త భూమి. క్రొత్త భూమి అనేదానికి, భూమి అనేదానికి అర్థం ఇదే భూమిని క్రొత్తదిగా చేయటయా, లేక ఎన్నో భూములు ఉన్నాయి ఇట్లాంటి భూములు ఆ శూన్యంలో. ఒక భూమిని ఈ స్థలంలో తీసుకొచ్చి పెట్టేసి ఈ భూమిని ఇంకో చోటకి షిఫ్ట్ చేసేస్తే అయిపోతుంది. కానీ అలా నేను భావించట్లేదు, ఇదే భూమిని నూతన పరచడం అవుతుందని భావిస్తున్నాను. దాన్ని అంతం అంటారు, అగ్నితో కాలబెట్టడం. నీళ్ళలో ముంచేసాడు నోవహు కాలంలో భూమిని, మరలా నూతనంగా భూమి కనపడుతుంది. నీళ్ళలో మునిగిపోయి మరలా నీళ్లు అన్నీ ఇవి ఆరిపోయిన తర్వాత నేలగాని వస్తుంది చూడు, అది క్రొత్త భూమి. ఆ మోడల్లో భూమి అంతా అగ్ని వేయబడి కాల్చబడుతుంది, భూమి నూతన పరచబడుతుందని ఆలోచన. అయితే దేవునికి స్తోత్రములు. దీనికి ఒక సంఘటన ఉందండి బైబిల్ గ్రంథంలో. ఏంటంటే, ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 9వ వాక్యము 10వ వాక్యం చూడండి. భూమిపైన ఉన్నవారు, తర్వాత భూమి క్రింద ఉన్నవారు. భూమి క్రింద ఎవరున్నారు? భూమి క్రింద ఎవరున్నారు? అక్కడ వాక్యం రాసి ఉంది, వాక్యాన్ని తప్పకుండా నమ్మాలి. నమ్మటం చేత కాకపోతే సైతాన్ మాటలు నమ్మాలి. ఇక ఇంకేం చేస్తాం? బైబిల్లో రాయబడిన వాక్యాలు నమ్మటం నీకు చేతకానప్పుడు
సాతాను చెప్పే కల్లిబొల్లి మాటలని నమ్ముతాం. ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథంలో 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 9వ వచనం 10వ వచనం. ఇక్కడ ఒక సంఘటన జరగబోతుంది. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లును అన్నాడు. ప్రతివాని మోకాలు యేసునామమున వంగాలి అంటుంటే, నేను వంగనన్నోడి మోకాళ్ళు ఇరగొట్టబడతాయి. ఇప్పుడు నేను సువార్త చెబుతుంటే నన్ను అందరూ బెదిరిస్తున్నారు యేసుని గురించి చెబుతుంటే. ఈ రాజపురం వెళ్ళే దారిలో ఒక రేంజర్ల క్యాంప్ ఉంటుంది, అది కాలం. ఇట్లా ఆరాధన చేస్తుంటే ఒక 10 మంది వచ్చి బెదిరించిపోయారు. వాళ్ళ మోకాళ్ళన్నీ ఇరగొట్టబడతాయి వంగకపోతే. నేను వంగము. వాక్యం ఏంటి ఇక్కడ రాయబడిన వాక్యం? ప్రతి మోకాలు వంగును, యేసు నామమున వంగునని వాక్యం చెప్తుంది. ఈ వాక్యం నెరవేరుతుంది. బెదిరించేవాళ్ళు మేము వంగమంటే కలవదు. వంగకపోతే వంచుతుడు, బాగా చక్కగా వంచుతుడు. బ్రిటిష్ పాలన మనకి ఇష్టం లేని పాలన, కానీ మన భారతీయులు మనల్ని మనం పరిపాలించుకునే ఆలోచనతో వాళ్ళని నిలగొట్టేసాం. మంచిదే, పద్ధతి అది. ఇవాళ స్వాతంత్ర దినం కదా, అందుకని అది ఎత్తాను. చూడండి, ఆ కాలంలో యేసుని గురించి ప్రకటించడానికి నాలాంటి సువార్తకులు వెళుతున్నారు. కాలినడక పోవటమే, కాలితో నడవాలి కొల్లూరు దాకా, ఆడ సువార్త చెప్పి నైట్ ఆడ ఉండాలి, రేపు పొద్దున రావాలా. లేకపోతే 10 మంది నడిచిపోవాలి టీముగా, అక్కడ ఆరాధన పెట్టి మరలా ఇంటికి రావాలా. అలా సువార్త అనేది నా అనుభవంలో కూడా ఉంది. బ్రిటిష్ పాలనలో, ఇండియాని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న పాలనలో, ఆ కాలంలో సువార్తికుడు ఒకడు బెదిరించబడ్డాడు వేరే వాళ్ళ చేత. క్రైస్తవుడు కాని వాని చేత బెదిరించబడ్డాడు యేసుని గురించి చెప్పొద్దని. అప్పుడేం జరిగిందంటే, ఆ బ్రిటిష్ సెంచురియన్లు లేకపోతే సహస్రాధిపతులు వీళ్ళు ఉంటారు కదా, సైన్యాధిపతులు, వాళ్ళు ఏం చేశారంటే, ఒక సైనికుడికి గుర్రం ఇచ్చి ఈ సువార్తికుడిని బెదిరించిన వాడిని ఎక్కడున్నా లాక్కొని పట్టుకొని రావాలని, వాడిని బాగా ఓనం చేసి జైల్లో పెట్టాలి, సువార్తకు అడ్డం తిరిగిన వాడిని. అలాంటి సైన్యాధిపతులు ఉన్నాయి ఇండియాలో, బ్రిటిష్ వాళ్ళవి. కానీ అటు వారు క్రైస్తవ సువార్త సేవకు సహకరించారు. అయితే ప్రతి మోకాలు వంగుతుంది. ఇక్కడ రాయబడిన మాట చూడండి, పరలోకం అన్నాడు. అది వేరే లోకం, అక్కడ ప్రభువును తదితరులు ఉంటారు. తర్వాత భూమి మీద అన్నారు. భూమి మీద ఎవరున్నారు? మనం ఉన్నాం. కొందరు దేవుడు యేసు ప్రభు అంటే ఇష్టం లేనివాళ్ళు మోకాళ్ళు అంగవు, తర్వాత నాలుగుతో స్తుతించరు. వాళ్ళు ఇష్టం లేని వారు స్తుతించరు భూమి మీద. అయితే భూమి క్రింద అన్నాడు. ఇక్కడ భూమి క్రింద అంటే ఎక్కడ? భూమి క్రింద ఏముంది? అగ్గి ఉందని మనకి సైంటిస్టులు చెబుతున్నారు, నిప్పు ఉందని లోపల. ఆ భూమి క్రింద ఏముందంటే భూమి క్రింద కూడా మనుషులు ఉన్నారన్నారు. ఈ వాక్యం చెబుతుంది భూమి క్రింద మనుషులు ఉన్నారని. భూమి క్రింద మనుషులు ఎవరున్నారు? మనలాంటి శరీరాలు ధరించుకొని ఉన్నారా? శరీరాలు లేకుండా ఉన్నారా? భూమి క్రింద ఎవరో ఉన్నారన్నట్టు క్రొత్త నిబంధనలో ఈ వాక్యం రాయబడింది. పాత నిబంధనలో రాయబడిన వాక్యం అయితే, లేక ఆ పాత నిబంధన సబ్జెక్ట్ అయితే వేరే ఆలోచనతో ఉందును. క్రొత్త నిబంధనలో రాయబడింది కనుక ఈ ఫిలిప్పీలు పత్రికలో భూమి క్రింద మనుషులు ఉన్నారంటే యేసు ప్రభు శరగా కొనిపోబడిన వారు తప్ప ఒకటి. ఇంకా యేసు ప్రభువును యేసు ప్రభు విడిచిపెట్టిన వారు ఎవరైతే ఉన్నారో, ఆ శరగా కొనిపోబడిన వారు వాళ్ళు పోగా మిగిలిన వారు ఎవరున్నారో ఆత్మలో
యేసు ప్రభు శిరగా కొనిపోబడిన ఆ టైం మొదలుకొని నేటి వరకు ఎందరైతే సచ్చారో వాళ్ళందరి ఆత్మలు ఈ భూమి క్రింద ఉన్నాయి. భూమి క్రింద ఉన్నాయంటే ఉన్నవి అని అప్పటి నుంచి ఇప్పటిదాకా చచ్చిన వాళ్ళందరూ ఆత్మలు భూమి క్రింద ఉన్నాయి. ఆత్మలు ఉన్నాయంటే సమాధుల్లో పెట్టబడిన వాళ్ళు ఉన్నారా అంటావు. సమాధుల్లో పెట్టబడిన వారు అట్లా భూమి క్రింద అన్నాడు. క్రింద అంటే భూమి పగలు తీసి దాంట్లో ఉంచబడిన మనుషులు అని భావం వస్తుంది. దాన్ని తీసుకోవట్లేదు ఇక్కడ. భూమి క్రింద పాతాళం ఉందని, అగాధం ఉందని, అట్టి స్థలంలో ఎవరో ఉన్నారని వాక్యం చెబుతుంది. నమ్మనోళ్ళ ఆత్మలు, నమ్మినోళ్ళు అక్కడికి పోవు కదా. నమ్మనోళ్ళ ఆత్మలు వారును అని ఇక్కడ అర్థం తీసుకొనబడుతుంది. వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఇవ్వబడలేదు. మోకాలు వంగపోతే మోకాలు ఇరిగిపోతుంది, నాలుక స్తుతించకపోతే నాలుక కోయబడుతుంది. అంటే ఏంటిది అంటే అంతే సంగతి. నాకు తెలియదు. దేవుడు ఇక్కడ రాసిపెట్టిన వాక్యాన్ని నేను మీ ముందుకు తెస్తున్నాను. దేవుని వాక్యంలో వాళ్ళందరూ నా మోకాళ్ళు వంగుతాయి యేసుక్రీస్తు నామమున. తర్వాత వాళ్ళ నాలుకలు స్తుతిస్తాయని బైబిల్ చెబుతుంది. చూడండి, దేవునికి స్తోత్రములు. ఆ రాకడ వస్తే ఇది జరుగుతుంది. యేసు రాకడ రాగా ఇది జరుగుతుంది. కొందరు రొమ్ములు బాదుకుంటారని రాయబడింది వాక్యం. ఆయన రాకడను చూసి వచ్చే సంవత్సరం ఎక్స్ప్లోజన్ అవుతుందంట. ఈ సంవత్సరం సౌర తుఫాను వస్తుందని చెప్పారు, అది పక్కకు తప్పుకొని పోయింది. తర్వాత ఆస్ట్రాయిడ్ వస్తుంది, కొట్టుకుంటుంది, భూమిని కొట్టుకుంటుంది, భూమిని ఢీకొంటుంది అన్నారు, అది కూడా తప్పిపోయింది. ఇక 22లో ఎక్స్ప్లోజన్ జరగబోతుంది. ఒక పెద్ద నక్షత్రం సూపర్ నోవా పేలబోతుంది. అది పేలితే ఆకాశమందుల శక్తులు కదులును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒక ప్రసంగం చేసే చూడు, ఆకాశమందుల శక్తులు కదులను 2 ప్రసంగాలు పెట్టా యూట్యూబ్లో. అవి జరుగుతాయి. అది కనపడినప్పుడు, పేలితము జరిగినప్పుడు కొన్ని నెలల పాటు వెలుగు వస్తూనే ఉంటుంది దానిలో నుంచి. పెద్ద నక్షత్రం సూర్యుడి కంటే చాలా రెట్లు పెద్దది. ఆకాశంలో శక్తులు కదిలింపబడతాయి. ఏమో వింతలు జరుగుతాయి, భయంకర సంఘటనలు జరుగుతాయి. భూమి మీద ఉన్న మనుషుల గుండెలు పగిలి కూలుదురు. ఇదండి జరగబోయేది. వాక్యం చెబుతుంది. ఆయన ఎందుకు చెప్పాడంటే ఈ టైం వచ్చినప్పుడు ఇది జరుగుతుంది అని చెప్పాడు. సైంటిస్టులు చెబుతున్నారు, వాళ్ళు చెప్పేవి నిజాలే. కొందరు అబద్ధాలుగా కొట్టిపడేస్తున్నారు. కాదు, కొట్టిపడేయటం వీలు పడదు. అవి జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. మనుషులు గుండె ధైర్యం చెడి కూలిపోతారు. కొంచెము ఎదురు చూద్దాం, అంతవరకే. బ్రతుకుంటే చూస్తాం. ఇక చనిపోతే భూమి క్రిందకో, లేకపోతే పరలోకంలో పరదేశంలోకో, లేకపోతే భూమి మీద ఉండటమో ఏదో జరుగుద్ది. భూమి మీద మనుషులు 3 రకాలుగా భూమి మీద అన్న ఉంటారు, లేదా భూమి కింద అన్న ఉంటారు, లేకపోతే పరదేశంలోకనే వెళ్తారు. ఈ 3 స్థలాల్లోకి వెళ్తారండి. ఆత్మలు వెళ్తాయి, ఆత్మ వెళ్ళిపోతుంది. గనుక దేవునికి స్తోత్రములు. ఈ దినమున 15 ఆగస్టు, ఈ దినాన 15 ఆగస్టు కదా, ఒక వాక్యం తీసుకుందాం. ఆ వాక్యం అయిన తర్వాత ముగిస్తాం. బైబిల్ గ్రంథంలో యోహాను శుభవార్తలో 8వ అధ్యాయం 32వ వాక్యం చదువుకుందాం. బైబిల్ గ్రంథము. చాలా మందికి భార్య దగ్గర భర్తకు స్వాతంత్ర్యం ఉండదు, అవునా? భార్య దగ్గర భర్త పిల్లైపోతాడు, పులిగా ఉండడు. కానీ బజార్లో మాత్రం పులిగా ఉంటాడు. మాటలు అర్థమవుతున్నాయి? బజార్లో అర్థమవుతున్నాయా? బజార్లోకి వెళ్తే పులిగా కానొస్తారు జనం అందరికీ. అందరూ భయపడతారు ఆ వ్యక్తిని చూసి. పెళ్ళం దగ్గరికి వచ్చేసరికి పిల్లిగా అయిపోతాడు. ఎందుకని? అంతే, భార్య దగ్గర భర్తకు స్వాతంత్ర్యం ఉండదు. నేను అడిగేది ఏంటంటే, భార్యలో నువ్వెవరి భార్యవో నీ భర్తకు నీ దగ్గర స్వాతంత్రం ఉండాలంటున్నా. ప్రతి విషయంలో
స్వేచ్ఛ ఉండాలి, స్వాతంత్రం ఉండాలంటున్నారు. కొందరు పురుషుల దగ్గర భార్యకి స్వేచ్ఛ స్వాతంత్రం ఉండదు. ఏమడిగితే కొడతాడో తిడతాడో అనే భయం. కొందరు పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర స్వాతంత్రం ఉండదు. నా నాన్న, నా అమ్మ అంటే నా తల్లి, నా తండ్రి అని పిల్లలకి స్వాతంత్రం ఉండదు. ఇది తల్లిదండ్రుల దగ్గర పిల్లలకి. ఒక స్థలంలో ఏం చేస్తున్నారంటే తల్లిని తీసుకొచ్చి ఆ బజార్లో ఇడిచిపెట్టి దాన్ని కట్టుకునే బట్టలని మూట కట్టి అక్కడ పడేసిపోయారు. ఆ ముసలిదాన్ని కూడా అక్కడ పడేసి ఆ బట్టలన్నీ అక్కడ పడేసి ఒక కుక్కను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడ ఆ కుక్క హెల్ప్ చేస్తుంది ఆ ముసలమ్మకి. కుమారుల దగ్గర, కోడల దగ్గర ఆ అత్తమామలకు స్వాతంత్రం లేదు. ఏంటిది అది? అవన్నీ జరుగుతాయి. అందుకని బాగా డబ్బులు ఉంచుకోండి. మీరు ముసలోళ్ళు అయ్యే టయానికి పైసలు ఉంచుకోండి. ఎందుకంటే ఎవరిని నమ్మకండి, వాళ్ళు చూస్తారని నమ్మకం లేదు. 1 లక్ష 2 లక్షలు గట్టికేశ్వర అనాథాశ్రమంలో కడితే, వృద్ధాశ్రమంలో వాళ్ళే సచ్చేదాకా సాకి అవతల పడేస్తారు డబ్బులు ఉంచితే. ఇక్కడ ఒక అమ్మ చేసింది ఆ పని. ఇక్కడ ఒక క్యాంపులో ఒక మనిషి ఉండే, ముసలమ్మ అయినప్పుడు కొడుకు పట్టించుకోలేదు, కూతురు పట్టించుకోకపోతే పైసలు కట్టింది వృద్ధాశ్రమంలో. ఎంతో కొద్దిగా కట్టేసి అందులో ఉంది, అక్కడే చచ్చిపోయిందో ఆడనే పాతేశారు. అక్కడే ఎక్కడ పడేశారో. అయితే దేవునికి స్తోత్రములు. ఈ యొక్క స్వాతంత్రం లేదు మనుషులకి. నీ కుటుంబంలోనే నీకు స్వాతంత్రం ఉండదు. అక్కడ వాక్యం చూడండి ఏం రాసిందో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కదండి. ఇది నానా స్వాతంత్రం భారతదేశంలోకి వచ్చింది. మరి నీకు వచ్చిందంటే నీకు కూడా వచ్చింది. నీవు ఈ స్థితిలో ఉండకుంటే. మన దేశం చాలా మంచి దేశం. భారతదేశము చాలా మంచి దేశం అండి భారతదేశం. ఎందుకంటే ఈ భారతదేశంలో క్రైస్తవ ఆరాధనల్ని చేసుకొని ఇస్తున్నారు కనుక భారతదేశం చాలా మంచి దేశం. అదే కమ్యూనిస్ట్ దేశం అయితే చేసుకొని ఇట్లా ఆరాధనలో జరగవు. మందిరాలు ఉన్నా తాళాలు వేస్తారు, మందిరాల్లోకి ఆరాధన నడవనీరు. కొంతకాలం నడవనిస్తారు, ఏదో రూల్స్ పెట్టేసి చెడగొట్టేస్తారు. కొన్ని ఉన్నాయిలేండి. కమ్యూనిస్ట్ దేశాల్లో స్వాతంత్రం అనేది క్రైస్తవుడికి ఉండదు. ఆ కమ్యూనిస్టు రూల్స్నే పాటించాలి. కమ్యూనిజం అంటే అర్థమవుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ అంటే అర్థమవుతుంది కదా. వాళ్ళు వెంబడించేది కమ్యూనిజం సిద్ధాంతం. అలాంటి దేశాల్లో స్వాతంత్రం అనేది క్రైస్తవుడికి లేదు. మన దేశంలో స్వాతంత్రం ఉంది. క్రైస్తవుడు ఆరాధన చేసుకోవచ్చు. మందిరాల్లో స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. స్వేచ్ఛగా తిరగవచ్చు బ్రిటిష్ పాలన తర్వాత. కనుక దేవునికి స్తోత్రములు. ఇక్కడ చెప్పబడిన స్వాతంత్రం ఏంటంటే బైబిల్లో ఒక స్వాతంత్రం ఉంది. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 32వ వాక్యం ఇప్పుడు చదవండి. ఎప్పుడంటే మీరు నా శిష్యులుగా ఉంటే మీరు స్వాతంత్రులు అవుతారు. ఏంటి విషయంలో స్వాతంత్రం అంటే, ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పా. వీళ్ళ దగ్గర వీళ్ళకి స్వాతంత్రం ఉండదు, వీళ్ళ దగ్గర వీళ్ళకి స్వాతంత్రం ఉండదు అని మనుషుల గురించి చెప్పా. కుటుంబం లోపలే స్వాతంత్రం ఉండదు. తండ్రి బాగా ఫుల్ డ్రింక్ చేసి ఇంట్లోకి ప్రవేశించాడు అనుకో, ఆ పిల్లలకి అక్కడ స్వాతంత్రం ఉండదు. పక్కా దెబ్బలు ఉంటాయి. ఆడ అని చూస్తేనే పారిపోతారు. స్వాతంత్రం లేదు. భార్యకి కూడా గజగజ వణుకు పుడుతుంది ఆ టైంలో. స్వాతంత్రం లేదు అక్కడ. గయ్యాలి అయిన భార్య ఉందనుకో ఇంట్లో, ఆ భర్తకు స్వాతంత్రం ఉండదు. ఎప్పుడు గయ్యాలతనమే ఉంటుంది ఇంట్లో. ఇదండి, ఇది వ్యక్తుల విషయం చెప్పాను. ఇక్కడ ఒక స్వాతంత్రం కావాలి ప్రతి మనిషికి. మీరు నా శిష్యులుగా ఉంటే, యేసయ్య అంటున్నాడు, మీరు నా శిష్యులు కండి, నా శిష్యరికంలో ఉంటూ నేను చెప్పిన వాక్యాన్ని అనుసరించండి, అప్పుడు మీరు స్వతంత్రులు అవుతారు అన్నాడు.
అంటే ఏంటన్నట్టు అది అర్థం అంటే ప్రతి మనిషి పాపానికి బానిస. ప్రతి మనిషి చెప్పండి, ప్రతి మనిషి బానిస. ఒకడు తాగుడుకు బానిస, ఒకడు సిగరెట్కి బానిస, ఒకడు వ్యభిచారానికి బానిస, ఒకళ్ళేమో ఒర్లుడికి బానిస. తనకు తానే ఒర్లుకుంటూ ఉంటారు 24 గంటలు. ఒర్లుడికి బానిస. బానిసలు అన్నట్టు వాళ్ళ వాళ్ళ లక్షణాలను బట్టి ఆ లక్షణాలకు వాళ్ళు బానిసలు. ఇక్కడ బానిసత్వం ఉంది ఒకటి, మానవుడికి ఒక బానిసత్వం ఉంది. పాపానికి దాసుడు, పాపానికి బానిస. మనిషి దేనికి బానిస? పాపానికి. అంటే ఏంటి? తప్పుకు బానిస. తప్పు చేస్తాడు కనుక దానికి దాసుడు. తప్పు చేయకోకుండా నీవు ఖచ్చితంగా ఉన్నావనుకో, చక్కగా ఉన్నావనుకో, నువ్వు అప్పుడు బానిసవు కావు. తప్పు చేసిన రోజులు నువ్వు తప్పుకు బానిసవే. నేనైనా సరే, నువ్వైనా సరే. నేను మనిషిని కదా, దేవుని సేవ చేస్తున్నాను, కానీ నేను కూడా మనిషినే కదా. నేను ఏ తప్పు చేస్తే ఆ తప్పుకి నేను బానిస్తున్నాను. అవునండి, బానిసని. అయితే ఇక్కడ ఏంటంటే స్వాతంత్రము ఇచ్చును. ఎవరు ఇచ్చును? సత్యము. సత్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 14 ప్రకారంగా సత్యం అనగా యేసుక్రీస్తు. నేనే సత్యమును, యేసుక్రీస్తు అని అక్కడ ఉంటుంది. నేనే సత్యమును అని ఆయన అన్నాడు. సర్వసత్యం అంటే పరిశుద్ధాత్మక సంబంధం. నేనే సత్యమును అని ఆయన అన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు ఎప్పుడైతే ఒక తప్పులో జీవించవో, పాపములో జీవించవో, అప్పుడు ఇక్కడ రాయబడిన సత్యముందు చూడు, నువ్వు స్వతంత్రుడు పో అంటాడు. అంతే. నువ్వు స్వేచ్ఛగా బ్రతకవచ్చు, భూమి మీద బ్రతకవచ్చు, నా రాజ్యంలోకి వచ్చి కూడా అక్కడ కూడా స్వేచ్ఛగా జీవించవచ్చు. ఎప్పుడు? పాపమునకు బానిసవు కానని రోజులు. అర్థం కదా? వాక్యం అర్థమైందా? నువ్వు పాపమునకు బానిసవు కానన్ని రోజులు, పాపమును జరిగించనన్ని రోజులు, పాపము చేయకుండా భూమి మీద ఉన్నన్ని రోజులు నీవు స్వతంత్రుడవు. నీకు ఎదురులేదు ఈ భూమి మీద. నీవు స్వేచ్ఛాజీవి. తప్పు చేయనన్ని రోజులు. తప్పు చేస్తే ఎవరి ఏళ్ళ తప్పు చేస్తున్నావో వాళ్ళకే దాసుడివి. వ్యభిచార స్త్రీ దగ్గర తప్పు జరుగుతుంటే ఆ పురుషుడికి, ఆ స్త్రీకి నువ్వు దాసుడివి. నీ ఇంట్లో భార్యకి కాదు. బైబిల్ ఏమంటుంది? ఇంట్లో భార్య దగ్గర దాసుడు అవ్వాలని కాదు. అక్కడ ఇంట్లో భార్య దగ్గర స్వేచ్ఛగా జీవించు. బయట స్త్రీ దగ్గర నీవు ఒకవేళ నీ స్వేచ్ఛను కోల్పోతే, నీ శరీరాన్ని అప్పగించేసుకుంటే, ఆ స్త్రీకి నీవు బానిసవు, దాసుడివి అని వాక్యం స్పష్టంగా చెబుతుంది. మార్పు కాకపోతే నువ్వు బానిసవు, దాసుడువు అంటుంది. తప్పు చేయని వారు ఎవరు లేరు, అందరు తప్పులు చేసేవాళ్ళే. స్వేచ్ఛ స్వాతంత్రం కావాలంటే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నీవు స్వతంత్రుడు కావాలంటే ఆ బానిసత్వం అనేది నీలో ఉండకూడదు. ఏ బానిసత్వము? పాపానికి బానిసవు కావద్దు. కానప్పుడే నువ్వు స్వతంత్రుడు. ప్రభు ఎంత చక్కని మాట చెప్పాడు చూడండి. అందుకని అన్నీ మోకాళ్ళు వంగుతాయి. ఈయన సత్యమై ఉన్నాడు, సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. పాపాన్ని ఆయన ప్రకటించట్లేదు పాపం చేయమని. పాపాన్ని ఖండిస్తూ పాప శుద్ధీకరణ ప్రకటిస్తున్నాడు కనుక అన్ని మోకాళ్ళు యేసునామమున వంగుతాయి అన్నట్టు. దాని టైం వస్తుంది. అదే యేసుని రాకడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతం ముందా, రాకడ ముందా? నేను ముగిస్తున్నా, టైం అయిపోయింది. అంతం ముందు కాదు. అంతం అంటే ఈ భూమి యొక్క ఇప్పుడున్న స్వరూపాలన్నీ పూర్తిగా తీసివేయబడటం. స్వరూపాలంటే మనకు కనపడే ఆకృతులు, ఆకారాలు ప్రతిదీ కూడా తీసివేయబడి సత్య పరిపాలన జరగటం. ఆ రాజ్యంలో ఇక అబద్ధం ఉండదు. పరలోకం అనేది అక్కడ ఎలా ఉందో, వేరే లోకం అనేది యెహోవా ఉన్న స్థలం ఎలా ఉందో అలాగా భూమిని స్థాపించటం, భూమిపై స్థాపించడం. అయితే
అక్కడ వాక్యం ఏం రాసింది, నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేస్తారు చూడండి శుభవార్తలో. ఆయన ప్రభు నేర్పిన ప్రార్థనలో నీ రాజ్యం వచ్చుగాక. అందులో చీకటి కానీ చీకటి కార్యాలు కానీ పాపం కానీ ఉండదు. దాన్ని మన హిందూ భాషలో స్వర్గము అంటారు. అది బైబిల్ భాష ఏమో అక్కడ రాసి పెట్టారు అలాగా, కానీ పరలోకం అని రాశాడు. హెవెన్ అని ఇంగ్లీష్ భాష ఉంది, దాని హెవెన్ అంటే ఆకాశం అని అర్థం. ఆకాశం అంటే హిందీ భాషలోకి పోయేసరికి ఆకాశం అంటే స్వర్గం అని మళ్ళా ట్రాన్స్లేషన్లోకి వచ్చింది. స్వర్గం అంటే ఏడుందో ఆ శూన్యంలో ఎవడికి తెలుసు. అక్కడ ఏ స్థితి ఉందో ధర్మ పరిపాలన అది భూమి మీద స్థాపించబడటమే. ఈ భూమి మీద స్థాపించబడి 1000 సంవత్సరాలు దాన్ని టేస్ట్ ఏంటో ఆయన చూపిస్తాడు. ఆయన వచ్చి 1000 ఏళ్ళు ఆయన రాజ్య పరిపాలన చూపిస్తాడు. ధర్మ పరిపాలన అంటే ఎలాగుంటుంది. ఆ ధర్మ పరిపాలన అనంతరము సత్యయుగం ప్రారంభమవుతుందండి. ఇక యుగం లేదు తర్వాత. సత్యయుగము తర్వాత యుగము లేదు. దాన్నే సత్యయుగముకు ముందు నీతి యుగం జరుగుతుంది. సత్యయుగం తర్వాత ఇక యుగం లేదు. అది సత్యయుగమే శాశ్వతం. ఇది లూసిఫర్ చేసిన పొరపాటు వలన ఈ పాపయుగము ఒకటి ప్రారంభమైంది. ఈ పాపయుగాన్ని 7 యుగాలుగా మార్చారు. ఆదికాండం మొదలుకొని ప్రకటన దాకా. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు అంతం ముందా రాకడ ముందంటే అంతం జరగదు. ప్రతి చెవు వినాల.